పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ జాస లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు, పైగా మంచితనం అని పేరెట్టుకుని. ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? ఆయన మీదేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చోట్ల ఈ చోటు ఖాళీ చేసి లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో వచ్చుకు కరెక్ట్గా ఇవాళ 3 సంవత్సరాలు అయిందిరా కేసు నేను బస్సు ఎక్కొచ్చి 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంట్రా బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తున్నాయి. చిన్నోడా ఎవరా ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు? తాగి చచ్చిపోయి ఎదవలేరు. వెళ్ళండి. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు, మాటలే. ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడ ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెన్ సర్కిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి ఎలా ధైర్యం నలదైద్దురా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా ఆవిడ బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏది వస్తే చేసిపారాలి అంతే. మా బాబు బేబస్సంగా సంపాదించి పడేశాడు, కానీ అవుట్ డబ్బులు ఆడు సంపాదించుకోవాలంటాడు. ఏంటో అర్థం కాదు. ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేశాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్. నువ్వు నావలు కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేదైతే గట్టి కొట్టాలి. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకెందుకు ఉన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పాలి లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా? చెప్పరా. సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుంది. ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? కోట్ల మందిలో ఎవడికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకటిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ మ్యాను. చేముందని ఎదర అంతనా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్ లోను. వీడు కొండలో కొడుకు ఏంటికి పేరు లేదనా? అందరూ ఈయన గూడురాజు అంటారు. ఎందుకు కొండలో ఎవడా? వీడింట్లో చేపల కూరని ఊరంతా తెలియాలని వీడి తాపత్రయం. ఇంతకీ వీళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆ విషయం దేవుడే పట్టించుకోడు. మనకి ఎందుకు వచ్చింది? వీళ్ళ గొడవ చూద్దాం. ఏంట్రా మొక్కేస్తున్నారా? జోకర్ ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదా? ఎట్టొస్తుందే జోకర్ నా దగ్గర ఎట్టుకుని బ్యాగ్ మీకు పంపిస్తాను. యాదవ్ జిలేబీ గజ్జికాయలు వెళ్ళొచ్చు కదా. ముందు వచ్చిన పని చూడరా. ఎరా కువైట్ ఎడుతున్నావు? నువ్వు వెళ్ళలేదా? రానివ్వలేదా? బతకడానికి బాధ్యత మించింది చేసి లేదు కొండలా డాడీ. ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ ఉమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగొచ్చు. నీతో ఎవడు పెట్టుకున్నా మట్టేరా. ఒకవేళ కాకపోయినా నీతో పెట్టుకున్నాడు కాబట్టి మట్టే తీరుతాడంతే. పెద్ద మరతగాడు ఎరా బావు కదా సరదా.
బాగున్నానండి. అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనకొచ్చేస్తాడు. అస్తమానం పొగడికి పని చూడండిరా బాబు, దేశానికి ఆదాయం వస్తుంది. రే నీ బతుకెట్టుకు నువ్వు కానీ నీ కొడుకు కానీ ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మా ఓడే సవ్యంగా ఉంటే ఆడి గురించి ఈడు గురించి అనుకోవడం ఎందుకు? సీతనిచ్చి ఎప్పుడో చేసేద్దును. నువ్వు నోరు మూసుకున్నావా? ఏంటి సీత మీద కూడా పడింది ఏంటి కన్ను? అయ్యబ్బోరే, ఎవడు ఎన్ని అనుకున్నా ఆ సీతమ్మ ఆడ పెద్దోడిదేరా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా మేనగోళ్ళని కళ్ళలో పెట్టు పెంచారా. జరిగి తీరుతుందంటే. మీరు ఎంతసేపు తల్లేపోళ్ళు గురించి ఆలోచిస్తున్నారు, మరి తండ్రి పోళ్ళు అంటే విజయవాడ వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి పడదు, పైగా వీళ్ళంటే వాళ్ళకి శిరసు. అది చాలదా? జరగదంతే. అనగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు, అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను బాబు, సనువు. ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్ద ఆయన. ఏయ్, ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని జాగ్రత్తగా చూసుతుకు. మరే మొన్నే ₹1,00,000 దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 1,00,000 ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు. కట్టించారు మళ్ళీ కట్టదు. దీని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా. ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది, అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికి, పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళైపోద్ది. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీతనిచ్చి చేసేద్దారి. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏయ్ ఏంటి? ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్లా ఎలా? మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు జగ మనుషుడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. ఏ సీత నువ్వు విను. ఏమండి, రాత్రి లక్ష్మి తల్లి కల్లో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన 2 కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయని చెప్పిందండి. నిజమండి. సర్లే కానీ ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఓ నాగమణి, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే ఇక్కడ పెట్టాను, అవస్థ బాగుంటది. ఏంట్రా అన్నయ్య అన్నావంట? చొక్కా నువ్వు చాలా ఖాళీగా ఉన్నావురా, పెద్ద ఖాళీగా ఉన్నా. ఏంట్రా అది? అన్నయ్య వచ్చి రోడ్డు బతిపోయి నాకు కొడక, నీ సంగతి తర్వాత చెప్తా. ఏమీ లేదన్నయ్య, ఆ గూడు రోజు గడు వెనకాల తోకలో ఆ ఎక్స్ట్రాలు చూడలేకపోతున్నావు ఈ మధ్యన. ఏంటిది అసలు అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఓ పక్కన స్కూల్ పెట్టుకుని ఏంటి గోలా? ఎంత ఖాళీగా ఉంటా మటుకు ఇంకే ఆటలో దొరకలేదంట్రా. బయట పండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒక్కొక్కడికే రోగం కుదిరిపోద్ది. అంటే కంప్లైంట్ ఇస్తావా? పైన కాకులు కావు కావు అంటూ అడుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చావా? అదిగో కూర్చోండి, కూ అంటూ కోతేసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇచ్చావా? మేము ఒక్కడమే దొరికామండి నీకు తయారుగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేయించో, మేము కూడా ఖాళీ చేస్తాం. ఏ గ్రహాల్లో పుట్టాల్సిన వాడేరా నువ్వు? రే గూడరాజు, పెద్దోడు చూడరా. ఇది ఆడడం మళ్ళీ అన్నాడు ఎప్పుడు ఇంతే. పడక ఇప్పుడు ఆడపడింది బాబు. ఈడెప్పుడు వచ్చాడురా? నీకెందుకురా? ఆడికి చెప్తాను చూడు ఇప్పుడు జలక్. ఎందుకురా? అన్న ఆడి ఇటే అవుతున్నాడు యాదవ. ఎరా వైజాగ్ నుంచి వచ్చేసావా? నువ్వే వచ్చేసావా వాళ్లే పంపేశారా? నీకు ఉద్యోగాలు వచ్చినావు గానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని ప్యాకాడుతూ కూర్చో. మాకు కూడా హ్యాండ్ కలిసి వస్తాయి. రే బాబురే గుడిరాజు, ఉన్న పొలంగా నాకు ₹1,00,000 ఉద్యోగం వచ్చిందనుకో, నీకు మీ నాన్నకి నిద్ర పడతారా? ఓ 6 రోజులు మంచం దిగుతారా? కొట్టానంటే గొక్కెట్టాడుతావు యాదవ. ఎలా
వెళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో. రే అడ్రస్ చెప్పరా. అడ్రస్ మాకు తెలుసు. లోకంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలిరా, లేకపోతే ప్రతివాడి దృష్టి మన మీదే పడిపోతుంది. ఒరే నల్లోడా, జీవితంలో పైకి వెళ్ళటం అంటే ఇదేరా. ఓహో ఏంట్రా ఎదవా వచ్చేసింది లెక్. ఒక వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ప్రతి ఒక్క మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది. మీరు సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, మీ వెనుక నేనుంటాను. అలెగ్జాండర్, బిల్ గేట్స్ వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళైనా ఎప్పుడోకప్పుడు వాళ్ళ భార్యల దగ్గర ఓ ముద్దు కోసం పాకులాడే ఉంటారు. సొసలి కదా, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు? భారత్ స్త్రీలు జడలేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? పువ్వు సుకుమార్ అయితే అయినప్పుడు ముద్దు గురించి ఏం తెలుస్తుంది? చచ్చిపోయినరా బాబు ఫీలింగ్స్ అని, చచ్చిపోయినరా బాబు. అరే బాబు ఐన్స్టైన్, కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. కొనుక్కోండి, తయారైపోయారు సంచులు ఎట్టుకొని. ఇది వేయలే కొండలరావు చెప్పిన విజయవాడ వాళ్ళు, మన చెన్నోడు చెప్పిన కొత్త జాతి వాళ్ళు. ఇంకా లేవలేదేంటి బాబా మీరు? ఇదిగో గీత, ఎలా పడలేదా నిద్రకి? 11 అయింది. స్కూల్ మానేసి నువ్వేంటే లేకు. ఏంటి ఆ బద్ధకం? ఆడపిల్ల ఇంత లేటుగా లేవకూడదు. లేవండి. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. బాగుంది. ఎలాగో మీ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లిలోనే ఎవరొకరిని చూసి నీకు కూడా చేసేద్దాం. నాకెలాంటి వాడు కావాలో నాకు తెలుసు. ఆరడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, అందరికి నచ్చేసేవాడా. అడిగిన సమయంలో తను అలవో కగనను మోయాలి, సొగసుని పొగడమే తనకలవాటైపోవాలి. పనులను పంచుకుని మనసుంటే ఇంకేం కావాలి, అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి. కోరికేదైనా గాని తీర్చి తీరాలని అతన్నే అతన్నే అతన్ని చూడడానికి వయస్సే తప్పిస్తూ ఉంటుంది. అప్పుడింక వాడు నన్ను చేరుతాడే. బారు బారు, నేను వచ్చాను నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోయినా కళ్ళారా చూశారు కాబట్టి నమ్మి తీరాలంతే. ఓ వైజాగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ఇటీ. మాటలు మాత్రం సూపర్ గా చెప్తావయ్యా. మొత్తానికి నిశ్చితార్థానికి ఎగ్గొట్టేశావు. అది పనా పాట
అన్నీ చుట్టేసి వస్తాడు నారదుళ్లాగా. మీరు అన్నది నిజం అవుద్దండి. ఒకవేళ అవ్వపోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. ఇవి మాత్రం బాగా చెప్తావు. కజ్జికాయలు సీత ఎలా ఉంది అన్నయ్య గారు? అది సీత బాగుంటుంది. ఒకవేళ బాగోపోయినా అది సీత కాబట్టి బాగుండి తిడుతుంది అంతే. ఇదిగో ఈ చలాకితనమే సేద్దు కూడా. ఎంతైనా తమ్ముడు కూతురు కదా. కజ్జికాయ తింటావేటే? ఎలా పెరగాల్సిన పిల్లరా? ఎప్పటికైనా సరే దాని ఆస్తి దానికే ఇచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆఖరిలో దాని దగ్గరే ఉండిపోవాలన్నదే నా కోరిక. కానీ సీతను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ముసలోడు పట్టుదల. ఈడ ఉద్యోగం అని తాడు బొంగరం ఎక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ సీతనాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని కాళ్ళు చేతులు ఆటలేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కూడాను. అబ్బే ఆ మనుషులు మారరండి. బతుకు తెరువు తెలియక వాని రూపాయలు లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేకపోతే ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం. ఏది మంచి ఏది చెడు అంటే ఎక్కడ తెగుద్ది? 1,00,000 కోట్లు స్కామే జరిగిపోయిందని పేపర్లో అయితే వీటి గురించి పట్టించుకోవా, వాళ్ళ కోపాల పౌరుషాల గురించి పట్టించుకోవా? మారిపోయినాయండి రోజులు. ఇవి కవు మారిపోయినాయి. ఇప్పుడంతా విజన్ ఉండాలి. అందుకే వాళ్ళు అలాగున్నారు, మనం ఎలాగున్నాం. చెప్పాను మా తమ్ముడికి సెలెక్ట్ చెప్పినట్టు, ఓరు బాబు వద్దురా మనకు ఆ సంబంధం అంటే విన్నాడా? ఏమైంది? అదిగో సీత పుట్టింది, వాళ్ళ అమ్మా నాన్నని మింగేసింది. ఒకటి చెప్పమంటారా, దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. వదిలేండి. అలా అని చెప్పి మా రేలంగన్నయ్య గారిని పెళ్లికి పిల్లడం మానేస్తారా ఏంటి? ఏటది ఆహ్వాన పత్రిక? వెడ్డింగ్ కార్డు. అదే పట్టుకెళ్ళవా? సీత నెమ్మదిగా నెమ్మదిగా. ఈ శుభలేఖ ఎవరిదే? చాలా ఖరీదుగా కనపడుతుంది. ఎంత అయిందో గాని. ఈ శుభ్లకి ఎవరిదో నీకు తెలుసు. అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాడుతున్నా కదా. ఏంటి మీదరు నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు. ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్ర మనుషులు ఎవరితోనూ పంపిస్తే వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోతుంది, మన ఇంట్లో అవట్లేదని నీకు బాధగా ఉంది కదా అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే. అన్ని ఎలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? పుట్టిన 3 నెలలకే అమ్మా నాన్న చనిపోతే సొంత తమ్ముడు కూతురు అని కూడా చూడకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. చిన్ని కాలేజ్ సీటు కోసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్తారేమోనని వాళ్ళ ఇంటికి వెళ్తే పరాయి వాళ్ళ పెద్దోడిని 4 గంటలు నిలబెట్టారంట. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఎప్పుడైనా మన మనుషులా చూసారా? పోనీ లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చీర కట్టుకొచ్చింది, ఏం నగలు పట్టుకొచ్చింది, ఎవడికి కావాలంట? పెద్దోడా పెద్దోడా, ఇదిగో ఆయన వచ్చారు. ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. ఏ రా, ఇక్కడే ఉన్నావా? బెజవాడ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిదేంట్రా, మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు. నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయవాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం. వాళ్ళు ఎక్స్ట్రాలోను. అయినా వాళ్ళ లిస్టులో నేను ఎప్పుడో తీసాను. మంచోడ్రా బాబు, లిస్టులు తీసేయడాలు మాటలదేముందిరా, మనుషులు ముఖ్యం కానీ. అలా కాదు కాని మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఇద్దరం వెళ్తాం. ఏయ్ మేము వెళ్ళాం. చూసారా, వాడు నా పెద్ద కొడుకు, అందుకే వెళ్ళనన్నాడు. వాడు నేను ఒకటే. ఏట్రా, చిన్నోడు ఉన్నాడుగా, ఆడిని పంపిద్దాం. వాడిని పంపించండి. వాడికి ఆ మందకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. స్వీట్ తినాలి. బాబోయ్,
మామూలు టైంటాలు కదరా బాబు వీళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి బా పెళ్లి కూతురు సారీ చాలా బాగుంది కదా చాలా బాగుంది సెలెక్ట్ చేశాను. భోజనాలు చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. వస్తావా? ఏరా నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు. హే మొహమాట నువ్వును రా లే. అమ్మాళ్ళు రాలేదా? రారులే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడా? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందరూ నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అందరు నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తాను నాకే తెలీదు. ఏమిటో ఆపండి. ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో మాస్టర్ ఓ సిరిడి. అగ్గిపెట్టి పెడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడడికి ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం పిరికి లోకం. ధైర్యం కోసం దమ్ము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి. పిలుస్తున్నారే నిన్నే. వెళ్ళి కర్చీస్లో ఉంది వెళ్ళి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా.
చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బే రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమని దాంతో ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఏంటండి? వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడిచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోరు మూయరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రో, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. ఏరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీయేనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయటే ఉన్నారు మొత్తం. నాగమణి, పిల్లలిద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండ్రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండ్రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళొద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిద గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. చాలేవే బాబు, ఊసేస్తుందరా. నువ్వు కానీరా. ఒరే ఒరే, కాళ్ళు కడుకోండి, కాళ్ళు కడుకోండి రా. వసే బాగుండం వచ్చాడు. రాకెక్కడ పోతానే. వదలరా. సన్నపడిపోయి ఉంటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని. బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురిగెత్త నాకు. చూడు 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 చూడు, ఆయన చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. బా ప్రసాదం ఉంటది బా, అన్నారం ప్రసాదం. ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. బిస్కెట్ బిస్కెట్ 20కి 3 బిస్కెట్ 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 బిస్కెట్. ఇదే మన కోచ్, రండి. ఏమా అది టివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే, ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికీ చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. రథం బాగా జరిగిందా? సరే సరే. ఏమండి, ఆ అమ్మాయిని చూసారా? ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. కాంపిటీషన్ నిజంగానే పాడేస్తుంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా. చిన్నోడా, ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. మొత్త చూడే. నేను చేతికిస్తే కానీ తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. వచ్చి నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి నీకు. చంపేస్తాను బాగుండు. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడే మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. సార్ అదిగో కనపడుతుందా బాగున్నావు? ఆ బోండా ఉంది. నర్మయ్య నేను అంటాను, నువ్వు అన్నాను తెలిసిందనుకో ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుందట్టేప. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్, సెకండ్ నెంబర్ సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో?
ఏడి వెళ్ళిపోయినా చెప్పు ఎంతమంది ఉన్నారు ఇంట్లో బీచ్ ఉంటాడు పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలేను నా గురించి ఎందుకు మర్చిపోయా కావాలి మర్చిపోయినా అదిగో నువ్వు కావాలని మర్చిపోయా నాకు తెలుసు నువ్వు అప్పుడు ఇలాగే ఇదిగో చేస్తావు కావాలి మర్చిపోతారా ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు నువ్వు కూడా లెక్కేయట్లేదు రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది ఉన్న చోట ఉండవు ఏదో ఒకటి పెట్టు సీతమ్మా నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు ఎవడ్రా? ఇంకెవడో హా? చిన్నోడా పెద్దోడా ఎవర్రా? నాకెవరు లేరు నాకెవరు లేరు ఆహా, ఏడుపు మొగం ఏంటే ఇట్రా చూడు చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఆ? ఏమే విన్నావు ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ ఏంటి